ప్రారంభం రోజున మీ మాటలు నేను చెప్పడానికి తండ్రి నిలవబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అనేకులను రప్పించండి నాయన. ఈ జ్ఞానపు మాటల చేత హృదయంలో నింపుకొని తండ్రి వాటిని ప్రకారంగా బ్రతికిలాగా ప్రకటించండి. చెబుతున్న నాకు సమీక్షితున్న జ్ఞానాన్ని కొనసాగించి వినగల చెవులను గ్రహింపడే హృదయాన్ని మీకు ఎలాగో అందించమని యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమె వేదికను అలంకరించినటువంటి మరి పెద్దలు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ భాస్కర్ అన్నయ్య గారికి నా ప్రత్యేక వందనాలు. మరి అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి మరి తమ్ముడు కిషోర్ గారు సిబిటి ప్రిన్సిపల్ గణపవరం వారికి, అదేవిధంగా జంగారెడ్డిగూడ వైస్ ప్రిన్సిపల్ విజయక్క గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. ఇంకాను మరి వేదిక పైనటువంటి సేవకులు మరి సిఆర్ గారు ఇంకా మరి సేవకులు వారందరికీ కూడా యోహాన్ గారు వారందరికీ కూడా నా ప్రత్యేకంగా తెలియజేసుకుంటానండి. మరి ముఖ్యంగా చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు మొదలుకొని 7వ తేదీ వరకు ఈ సువార్త సభలో మరి తమ్ముడు కిషోర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న విధానం చాలా గొప్పది. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ యొక్క ఉన్నతనాన్ని ఔన్నత్యాన్ని తెలియచేయటానికి, మన జీవిత పరమార్థాన్ని అందించటానికి బైబిల్లో ఎన్నో పొందుపరిచిన అద్భుతమైన సత్యాలు దాగి ఉన్నాయి. మనుషుల యొక్క బ్రతుకు విలువను, మానవ జీవిత విధానం ఎంత ఉన్నతమైనదో, మనిషి ఎంత విలువ కలిగిన వాడో చెప్పిన ఏకైక పుస్తకం బైబిలే. ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి తన బ్రతుకులో దేవునికి చోటు ఇవ్వక అందరికీ చోటిచ్చిన మనిషి దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే, నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, అసలు ఎందుకు వచ్చాను, ఎందుకు బ్రతుకుచున్నానో, ఇలాంటి ప్రశ్నలు వారి జీవితంలో వేసుకోలేని విధానంలో బ్రతుకుచు దేవునిని గూర్చిన ఆలోచన కూడా ప్రక్కన పెట్టేసి తన జీవితాన్ని ముగించేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి అద్భుతమైన పాఠాలు, ఈ అద్భుతమైనటువంటి మరి సువార్త సభలు మీ గ్రామంలో జరగడం చాలా అదృష్టమనే చెప్పాలి. దేవుని పిల్లలారా, మానవ జీవితం సహజంగా ఎన్నో మరి తప్పులతోటు లేకుంటే పాప జీవితానికి అలవాటు పడిపోయినటువంటి ఈ సమాజాన్ని చూస్తుంటే దేవునికి ఒక జాలి, దయ, కరుణ కనపడుతున్నట్టుగా మన బైబిల్లో చూడొచ్చు. ఈ లోకంలోకి పాపం రావడానికి మన ఆది తండ్రి అయినటువంటి, ఆది తల్లి అయినటువంటి హవ్వ, ఆదాముల వల్ల ఈ లోకానికి పాపం వచ్చిందన్న సంగతి మనందరికీ తెలుసు. రోమాపత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలా వచ్చేసిందో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. మనందరికీ బాగా తెలుసండి, ఈ వచనాలన్నీ బాగా అలవాటు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఇది సాధారణంగా ఇది మన సంఘస్థులకు, విశ్వాసులకు అందరికీ బాగా తెలుసు. ఏం పదం అది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించాడు దేవుడు. లోకం అంటే ఏదో చెట్టు, పుట్ట, చేపలు కదండి అమ్మా. లోకం అంటే మనుషులు. దేవుడు మనుషులను
ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే హద్దులు లేవా, ఎల్లలు లేవా? ఏమండి, ఆ ఎల్లలు హద్దులు లేకుండానే ఇన్ఫినిటీ అంటారండి. ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఎందుకు ఈ సమాజాన్ని ప్రేమించవలసిన అవసరం వచ్చింది? ఈ మనుషులందరినీ దేవుడు ఎందుకు ప్రేమించాడు? ఏమండి, మనుషులు ఏమైనా మంచోళ్ళ చెప్పండి? దేవునికి ఏమైనా మేలు చేశారా మనుషులు? దేవునికి ఏదైనా మేలు చేశారా? దేవుని మాట విన్నారా? ఆదాము అవ్వ వినలేదు కదండి. ఆయన చేసిన తప్పు వల్ల ఈ ప్రపంచానికి పెనుముప్పుగా మారిపోయి ఈ లోకములోనికి పాపం వచ్చేసింది. ఈ లోకానికి పాపం వచ్చింది. ఏమండి, ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి ఆలోచన. మనుషులు దేవుని పట్ల ఏమైనా మేలు చేసిన వాళ్ళుగా ఉన్నారా, కీడు చేసిన వాళ్ళుగా ఉన్నారా? ఒకసారి చూడండి. ఒకసారి, తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొందాడండి. దేవుడు సంతాపము నొంది హృదయములో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఎవరిని చేసినందుకు? పులిని చేసినందుక, చెట్టును చేసినందుక, జంతువులను చేసినందుక? ఒక పులి వల్ల దేవుడికి బాధ లేదు, ఒక సింహం వల్ల దేవుడికి బాధ లేదు. అడవి మృగాలు, ప్రాకే పురుగులు, విషసర్పాలు, చెట్టులు, చేమలు, సెలయేళ్ళు వల్ల దేవునికి సంతాపం లేదు, బాధ లేదు. ఎవరి కొరకు ఈ ప్రకృతిని చేశాడు, ఆ ప్రకృతిని అనుభవించడానికి వచ్చిన మనిషిని చేసినందుకు దేవుడు ఏమైపోయాడు? సంతాపము నొందాడు, బాధపడ్డాడు. ఎందుకు తెలుసా? ఆదిలోనే తన ఆశలను ఆవిరి చేసేసాడు ఆదాము గారు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ ప్రపంచంలోకి ప్రవేశపెట్టబడడం జరిగింది. ఏమండి, ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రేమించవలసిన అవసరత ఈ మనుషులకి ఏమని చెప్పండి? దేవుడు మనుషులు ఎందుకు ప్రేమించాలి? ఎంతో ప్రేమించాలి. ప్రేమించడం కాదు, మళ్ళీ ఎంతో ప్రేమించాలి. ఎందుకండి అంత ప్రేమ? ఎందుకంటే అంత ప్రేమ? మనుషులను ఎంతో ప్రేమించి ఏం చేశాడు? చదవండి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, ఏమండి, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు నశింపక పరలోకం వెళ్ళాలి, నిత్య జీవం పొందాలి. ఎవరో తెలుసా? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పరలోకం రావాలి, నిత్య జీవం రావాలి, నశింపక. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రజలందరినీ ప్రేమించాలి, ఎంతో ప్రేమించాలి. ఎందుకు తెలుసా? ఏమండి, మన పిల్లల్ని, సమాజంలో ఉన్న వాళ్ళని, కొంతమందిని చూస్తేనండి మనకి జాలి, ప్రేమ, దయ కలుగుతూ ఉంటుంది. ఎవరో తెలుసా? లోపంతో ఉన్నవాళ్ళు, లోపంతో పుట్టిన వాళ్ళని చూసి ఏమనుకుంటాం? వికలాంగులుగా, మానసిక వికలాంగులుగా, ఏమండి, అవయవాళ్ళు సరిగా లేని వాళ్ళుగా ఉన్నవాళ్ళని చూసి ఏమనుకుంటామండి? బాధపడతామా లేదా? మనం జాలి పడతామా లేదా? ఏమండి, జాలి పడతాం. ఎందుకు తెలుసా? ఏమండి, ప్రభుత్వం వారండి జాలిపడి వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటారు. తెలుసా మీకు? వాళ్ళు కష్టపడే స్థితిలో ఉన్నారు కనుక కూర్చోబెట్టి పెన్షన్ అనే రూపంలో ఇస్తూ ఉంటుందండి, ఎంతో కొంత. ఏమండి, మన కుటుంబాల్లో కొంతమంది వికలాంగులుగా కూడా ఉండేవాళ్ళు ఉండొచ్చు, లేకపోలేదు. వాళ్ళని చూసండి సమాజం ఏమంటారు? జాలి పడుతుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు లోపంతో పుట్టారు, లోపంతో ఉన్నారు. బస్ స్టాండ్ల దగ్గర కానీ, రైల్వే స్టేషన్ దగ్గర కానివ్వండి, ఏమైనా నీళ్లు పట్టుకోవడానికి వికలాంగులు ఎవరైనా వచ్చారనుకోండి, మనం పరిగెత్తుకుంటే వెళ్ళి వాళ్ళు పడిపోయే స్థితిలో ఉన్నారనుకోండి, మనం పక్కన వాళ్ళు ఏం చేస్తాం? సాయం చేస్తాం, చేయమా? ఎందుకు? జాలి. ఎందుకు తెలుసా? వాళ్ళు లోపంతో ఉన్నారండి. అంటే మనం వాళ్ళని ప్రేమించాం.
దేవుడు ఈ లోకాన్ని చూసి ఎంతో ప్రేమించాడు అంటే ఈ లోకం లోపముతో ఉందనే కదా. మీకు అర్థమవుతుందండి? ఈ ప్రపంచమంతా లోపంతో ఉంది. ఏంటి ఆ లోపం తెలుసా? పాపం అనే లోపం. పాపం అనే లోపంతో ఉన్న ఈ ప్రపంచాన్ని చూసి దేవుడు ప్రేమించడా? ఎంత ఆశ్చర్యం అండి అసలు. ఒక దుష్టుడుగా, దుర్మార్గుడిగా భూమి మీద బ్రతుకుతున్న మన మధ్యన ఉన్న వాళ్ళని, మనుషులుగా ఉన్న వాళ్ళని మనం ప్రేమించమండి. వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాడు మంచోడు కదా అంటాము. వీడి జోలికి వెళ్ళదు, ఇతను మంచోడు కదా అంటాము. అవునా కదా? చెప్పండి. ఏమండి? ఒక త్రాగుబోతుగా, త్రాగుడికి బానిసైన వాళ్ళని చూసి ఎవరు ప్రేమిస్తారండి? ఏమండి? బలహీనులు ఉన్న వాళ్ళని చూసి ఎవరు ప్రేమిస్తారండి? సమాజం వెలివేస్తూ ఉంటుందండి అలాంటి వాళ్ళని. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసండి? పాపం అనే లోపముతో ఉన్న ఈ ప్రపంచాన్ని చూసి జాలి పడ్డాడు, కరుణ చూపాడు, దయ చూపాడు. ఏం చేశాడు తెలుసా? ఈ లోపంతో ఉన్న, పాపం అనే లోపముతో కనపడుతున్న ఈ సమాజాన్ని సరిదిద్దాలి, మార్చాలి. ఈ పాపాన్ని తీయాలి. ఈ పాపాన్ని తీయాలి అంటే ఒకే ఒక్కడి వల్ల సాధ్యమవుతుంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చదవండి ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు తెలుసా? మనందరి కొరకు తన ప్రియ కుమారుడని యేసుక్రీస్తుని బలిగా అర్పించేశాడండి. ఇప్పుడు చెప్పండి, దేవునికి మనుషుల పైన ఎక్కువ ప్రేమ ఉందా? తన కుమారుడని యేసుక్రీస్తు వారి పైన ఎక్కువ ప్రేమ ఉందా? చూడండి, కంపేర్ చేయండి ఒకసారి. అవును, ఈ ప్రపంచం పాపం అనే కోపంలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని బాగు చేయాలి అంటే ఒకే ఒక్కడు, అది నా ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారు వల్ల సాధ్యం అనుకుని కాగా అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశించకూడదు, నాశనానికి వెళ్ళకూడదు, పాతాళానికి జారిపోకూడదు, నరకానికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఆయనను అనుగ్రహించాడు మనందరి కొరకు. ఒక గిఫ్ట్, అనుగ్రహం ఏంటండి? అనుగ్రహించాడండి. ఒక బహుమతిగా, బహుమానంగా ఆయన రక్తాన్ని మన కొరకు దారపోసాడండి. ప్రేమ వాళ్ళ ఏమండి, కళ్ళ ముందే మన పిల్లవాళ్లను చెట్టుకు కట్టేసి కొడుతుంటే మనం ఊరుకుంటామా? మన పిల్లల్ని చెట్టు కట్టేసి ఊరుకుంటామా? కొడితే ఎందుకైనా మా పిల్లవాడిని కొడుతున్నాం అంటాం, దెబ్బ కొడతాం అవసరం వెళ్ళి. దొంగతనం చేశాడండి, మామిడికాయలు కోసేసాడు అంటారు. మామిడికాయలు కోసేసాడు. ఏమండి, మామిడికాయలు కోసాడనో, దొంగతనం చేశాడనో చెట్టుకు కట్టి కొడుతుంటే ఒక అర్థం ఉంటుందండి. యేసుక్రీస్తు వారిని ఏ పాపం చేశాడని ఆయన కొట్టేస్తున్నారండి కొడలతో? ఏ తప్పు చేశాడని ముండ్ల కిరీటం పెట్టారండి? ఏ తప్పు చేశాడని సిలువ వేశారు? చెప్పండి. ఏమండి, శిక్ష అంటేనండి, ఎవరికైనా ఉరిశిక్ష పడినప్పుడు అండి ఒకటే దెబ్బ, నల్లగొడ్డ తొడిగేస్తారు, తలాది తాడు, మెడకి తాడు చుట్టూ లాగేస్తాడండి. ఉరిశిక్ష అంటే అదేనండి. లేకుంటే గల్ఫ్ కంట్రీ, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో బహిరంగంగా తలలు తీసేస్తారండి ఒక్కసారే. ఏమండి, శిక్ష పడిన వాడికండి ఎన్ని కొరడా దెబ్బలు ఏంటండి? ముండ్లకేరేయటం ఒకటా రెండా? ఎన్ని శిక్షలండి? ముండ్లకేరేయటం సరిపోలేదు, కొరడా దెబ్బలు 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ, సిలువ మోయించుకుంటూ, కొరడా దెబ్బలు కొట్టుకుంటూ యెరూషలేము వీధులు గుండా తీసుకువెళ్ళి ఏమండి కొండ పైన సిలువ వేసేసారండి యేసుక్రీస్తు వారిని. ఇదంతా తండ్రి కళ్ళు ముందు జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కొరడా దెబ్బ కొడుతుంటే తండ్రి చూడటం లేదనుకుంటున్నారా? ముండ్ల కిరీటం పెట్టి సిలువ మోయించుకుంటూ కొరడా దెబ్బలు కొట్టుకుంటూ తీసుకువెళ్తుంటే తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉన్నాడు, ఊరుకుంటున్నాడు అనుకుంటున్నారా? ఎందుకు ఊరుకున్నాడు తెలుసా? నీ లోపం కనపడుతుంది, పాపం అనే లోపం. పాపం అనే లోపం కనపడుతోంది. ఈ పాపాన్ని తీయాలి అంటే రక్తాన్ని చిందించాలి. రక్తాన్ని చిందించాలండి.
ఏమండి మరణ శిక్ష పడిన వాడికండి ఎన్ని ఒకటా రెండా చూడండి, ముండ్ల కిరీటం సరిపోలేదండి, కొరడా దెబ్బలు, శిలువ, ఇంకా 4 ఏంటండి, మేకులండి, మేకులు. 5వ దెబ్బ ఏంటో తెలుసా? బళ్ళిపోవటం. చనిపోయాడా ఉన్నాడా అని పుడిచారండి బాబు, ఒకవేళ బ్రతుకుంటే అది కూడా పోతే కదండి. అర్థమవుతుందండి? ఏమండి, ఎవరైనానండి నీకు మరణశిక్ష పడింది అబ్బాయి, నీ ఊరుతాడు నువ్వే తెచ్చుకో, నీ నల్లగుంట నువ్వే తెచ్చుకుంటుంది గవర్నమెంట్. ఆలోచించండి. ఏమండి, 150 కేజీలు బరువు ఉందంటండి అది చెక్క ముక్క. 150 కేజీలు బరువున్న చెక్క ముక్క కిలోమీటర్ పైబడి నడిపించుకుంటూ, మోయించుకుంటూ, కొరడాలతో కొట్టించుకుంటూ తీసుకు వెళుతుంటేనండి, ఏమండి 10 కేజీలు బరువున్న ఒక వస్తువుని 2 కిలోమీటర్లు, సుమారు కిలోమీటర్ మనం మోయగలమని చెప్పండి. ఒక 20 కేజీలు ఉన్న బరువున్న బియ్యం బస్తాన్ని ఏమండి భుజం మీద వేసుకుని 1 కిలోమీటర్ మనం మోయగలమా? ఉండే కొలది బరువు ఎక్కుపోతుందండి. గురుత్వాకర్షణ శక్తికి, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి లోనైపోయి బరువు పెరిగిపోతూ ఉంటుంది. అలాంటిది మహానుభావుడు కొండపైకి తీసుకువెళ్తున్నాడు. ఎత్తైన ప్రదేశానికి వెళ్ళే కొలది ఇంకా బరువైపోతుంది సిలువ. ఏం మోసాడండి? ఎక్కడ నుండి వచ్చిందండి బలం చెప్పండి? ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. దేవుని పిల్లలారా, చూసారండి, మనందరి కొరకు తండ్రి కళ్ళ ముందే బలైపోతున్న యేసును చూసి ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకు తెలుసా? నువ్వంటే ప్రేమ, లోకమంటే ప్రేమ. అందుకని ఆయన బలి తీసుకున్నాడు. ప్రేమైన వాళ్ళారా, దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. మన వాళ్ళకి సామెత ఉందండి, ఏంటో తెలుసా? మీ ఇంటికి వస్తే మాకేమిస్తారో, మేము మీ ఇంటికి వస్తే మీరేం చేస్తారు అంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమను చూపించుకోవాలంటే ఎలా ఉంటుందండి? ఒకరి ఎడల ఎవరు ద్వేషించే వాళ్ళని, మనం అంటే పడని వాళ్ళని మనం ఎవరైనా ప్రేమిస్తామా? వాళ్ళ ఇంటికి వెళ్తామా? పోనీ వాళ్ళ గుమ్మం కూడా చూడమండి మనం, తెలుసండి. ఎందుకంటే గతంలో గొడవలేని మాట్లాడుకోము మరి, ఏమండి. కానండి దేవుడు పట్ల మనిషి ప్రేమ కలిగి లేడు. ప్రియమైన వాళ్ళనా, ఈ ప్రపంచమంతా మాయలో పడిపోయేది, సాతాను మాయలో పడిపోయింది. దేవుని దూరం చేసుకుంది ఈ లోకం. మనుషులు చూస్తుంటే దేవునికి దక్కినట్టుగా కనపడటం లేదు. మాయా ప్రపంచంలో, మాయా లోకంలో బ్రతుకుతున్న ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ మనుషులను చూసి దేవుడు ప్రేమించాడండి. ఎందుకో తెలుసండి? దేవుడున్న లోకానికి రావాలి మీరందరని, తనున్న లోకానికి రావాలి అని, నిత్య జీవం పొందాలి అని తన కుమారుని మనకు అనుగ్రహించాడు. మనలను దేవుడు ప్రేమించాడు. మరి దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలా వద్దా? ప్రేమించాలా? రిటర్న్ గిఫ్ట్ అంటారండి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రాజకీయ నేతలు ఎక్కువగా ఈ మాటలు ప్రయోగిస్తున్నారు. ఏమంటారు? రిటర్న్ గిఫ్ట్ అంట. అంటే మనకి ఏమి ఇచ్చాడో మనం కూడా అదే ఇవ్వాలి. ఇప్పుడు దేవుడికి కూడా మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం కూడా ఏం చేయాలి? రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలండి. యేసుక్రీస్తు వారిని మనకి అనుగ్రహించాడు కదండి, మరి మనము కూడా ఆయనకు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలి, తెలుసా? మనం కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. అదే యోహాను గారు యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం 16 వచ్చిన చూడండి ఒకసారి. యోహాను సువార్త 3:16లో ఈ మాట రాయబడి ఉంటే, మొదటి యోహాను 3:16లో మన రిటర్న్ గిఫ్ట్ అంటే రాయబడి ఉంది. చూడొకసారి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు. యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం కదా. అయితే వరకు మాట్లాడుకున్నాం కదండి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే ఈ సమాజం పాపముతో ఉంది కనుకనే లోకాన్ని దేవుడు ప్రేమించి తన ప్రియకుమారుని ఆయన యేసునిచ్చాడు. ఇదా ప్రేమ అంటే? తన కుమారుని ఇచ్చేసాడా? అవునండి, చూసారండి. చదవండి ఒకసారి.
ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాడు. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం కదా. మనము కూడా సహోదరుని నిమిత్తం ఏం చేయాలి? మనం కూడా ప్రాణం పెట్టాలండి. రిటర్న్ గిఫ్ట్. మనము కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము ప్రేమైన దేవుని పిల్లలారా. ఎందుకు తెలుసా? నశించిపోతున్న ఈ సమాజాన్ని చూసి జాలి కనపడటం లేదా? మీకు జాలిలా లేదా? నశించిపోతున్న ఈ మనుషులను చూసి ప్రేమ కనపడటం లేదు మీకు? ప్రేమ రావటం లేదా? చెప్పండి మనకు. చూసారా? ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకున్నాము కదా. మనందరి కొరకు ప్రాణం పెట్టాడే. మనము కూడా ఏం చేయాలి తెలుసా? అనేకుల సహోదరులను రక్షించే క్రమములో మనం కూడా ఏం చేయాలి తెలుసా? మనము కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. చూసారండి? దేవుడి పిల్లలను ఆలోచించండి. ఎంత మంచివాడండి దేవుడు, ఎంత మంచివాడండి. యేసుక్రీస్తు రక్తములో మన పాపాలను కడుగుకొని మన బ్రతుకులను మార్చుకోవాలండి ప్రియమైన దేవుని పిల్లలారా. అదేనండి దేవుడు కోరుకుంటుంది మనిషి పట్ల. మనిషి పట్ల తన కుమారుడిని యేసు రక్తాన్ని ఉపయోగించుకోమంటుంది. ఎందుకంటే ప్రపంచ మానవాళి పాపాల ప్రక్షాళన కొరకు దేవుడు మొక్కుకున్న గొర్రె యేసుక్రీస్తు, గొర్రె పిల్ల. ఇది ఎక్కడ పెరిగిందో తెలుసా? మన పెరట్లో పెరగలేదు. మన పెరట్లో పెరగలేదండి. ఐదో సోదరులు చూడండి, వాళ్ళకున్న భక్తిని ప్రదర్శించుకోవడానికండి ఎప్పుడో చిన్నప్పుడు కొనేసుకున్నాను ఒక గొర్రె పిల్లనండి పెంచుకుంటారండి. ఏపుగా దానికి రొట్టేస్తారు, కుడితేస్తారు, అన్ని తొక్కలు వేస్తారు. బాగా బలం వచ్చే వరకు, ఒక వయసు వచ్చే వరకు దాన్ని బాగా పెంచుతారండి. ఎందుకో తెలుసా? ఒక రోజు వాళ్ళు అనుకుంటున్న పండుగ వస్తుంది, వాళ్ళు అనుకుంటున్న రోజు వస్తుంది. డొంపులు వాయించుకుంటూ మెడలో వేప రొట్ట తగిలించుకుంటూ డొంపులు వాయించుకుంటూ తీసుకెళ్ళిపోతారండి వాళ్ళు అనుకుంటున్న గుడి దగ్గరికి. యేసుక్రీస్తు వారిని కూడా చూడండి ఒకసారి. ఆయన్ని కూడా చూడండి ఒకసారి. యెరూషలేము వీధులు గుండా తీసుకుని వెళుతున్నారు చూసారా బలివ్వటానికి. ఈ గొర్రె ఎక్కడ పెరిగిందో తెలుసా? పరలోకములో పెరిగింది. నాయనా, నువ్వు ప్రపంచ మానవ పాపాల నిమిత్తం నీ రక్తాన్ని చెల్లించుతావా? చెల్లిస్తావు. నీ అమూల్యమైన రక్తాన్ని చెల్లిస్తాను తండ్రి. నీ కళ్ళ కన్నీరు నిన్ను చూడలేకపోతున్నాను. భూమి మీద ఉన్న మనుషులందరూ పాపంలో మగ్గిపోతున్నారు. వాళ్ళందరినీ పాప విముక్తి చేయాలి అంటే నువ్వు భూమి మీద బలైపోవాలి అని పరలోకములో యేసు క్రీస్తు వారికి తండ్రి ఏదైతే చెప్పాడో ఆ విధంగానే భూమి మీద ఆయన నడుచుకున్నాడు. రాయబడిన ప్రకారం పోవచ్చున్నాడు అని రాయబడిందా లేదా? ఎక్కడ పెరిగింది గొర్రె? పరలోకంలో పెరిగింది. భూమి మీద మరియ గర్భం గుండా వచ్చింది. చూసారండి? ఒక గొర్రెను తీసుకువెళ్ళి ఎలాగైతే బలి చేస్తున్నారు, వీధుల గుండా తీసుకువెళుతూ పసుపు రాసి వేప రొట్ట వేసి వేప దండం వేసి దాన్ని తీసుకువెళ్ళిపోతారండి బలి ఇవ్వటానికి. మా పాపాలు పోవాలి అంటే బలి ఇవ్వాలన్న సంగతి వాళ్ళు గ్రహించారు. మన పాపాలు పోవాలి అంటే యేసుక్రీస్తు బలవ్వక తప్పదని దేవుడు అనుకున్నాడు. అందుకనే ఈ లోకాన్ని ప్రేమించాడు. చూసారండి ఎంత బాగుందో దేవుడు మన పట్ల ఎంత ప్రేమను చూపించాడు. చూసారా ప్రేమ దేవుని పిల్ల? ఆలోచించండి. చివరికి ఒక మాట చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. యోహాను గారు కాలంలో దర్శనంలో మాట్లాడుతున్నాడు చూడండి. యేసు రక్తాన్ని ఉపయోగించుకున్న వాళ్ళ గురించి రాయబడిన మాట చూడండి ఒకసారి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాన్ని ధరించుకున్నాడు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నవారు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగారట. అందుకు యోహాను గారు ఇచ్చిన బదులు చూడండి ఒకసారి. అయ్యా, నీకే తెలియదు కదా. అప్పుడు మరలా అతను రిప్లై ఇస్తున్నాడు. యోహాను గారితో మాట్లాడుతున్నాడు చూడండి. ఎవరు వీళ్ళు తెలుసా? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు,
గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరనుకుంటున్నారు? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నారా? ఏమండి, గొర్రెపిల్ల రక్తము తెల్లగా ఉంటది, ఎర్రగా ఉంటుందా అమ్మా? గొర్రెపిల్ల రక్తం తెల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా? మరి గొర్రెపిల్ల రక్తములో వాళ్ళ యొక్క వస్త్రాలు ఉతుక్కుంటే తెల్లగలగండి, అవునా? గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళు వస్త్రాలు ఇలా ముంచి ఉతుక్కునేటప్పటికి ఎర్రగా అవ్వాలి కదా, తెల్లగా ఎందుకయ్యో అంటే వాళ్ళు ఉతుక్కున్నవి బట్టలు కాదండి, బ్రతుకులు. యేసుక్రీస్తు వారి రక్తములో వాళ్ళు ఉతుకుకున్నవి వస్త్రాలు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారి గొర్రెపిల్ల రక్తములో వాళ్ళ బట్టలు ఉతుక్కోవట్లేదు, వాళ్ళు బ్రతుకులు ఉతుక్కున్నారు. కనుకనే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి. సరే, వాళ్ళ జీవితాలు తెల్లగా ఉన్నాయండి, వాళ్ళ బ్రతుకులు తెల్లగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఉతుకుకున్నవి యేసుక్రీస్తు వారి రక్తములో బ్రతుకులు ఉతుక్కున్నారు. చూసారండి, చూసారా ప్రియమైన వాళ్ళారా? ఈ విధంగా మన జీవితాలు దేవునికి అంకితమైపోవాలండి. ఎంతమంది యేసు రక్తాన్ని ఉపయోగించుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది దేవునికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు చెప్పండి? మనం ప్రేమిస్తున్నామా చెప్పండి? అనేకుల కొరకు ప్రాణం పెడుతున్నామా చెప్పండి? ప్రాణం అంటే ఆయన సిగి వేసుకోమని కాదు. మనకి కూడా ఒక బాధ్యత ఉందండి. మనకి కూడా ఒక దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. సువార్త భారం, సువార్త భారం, సువార్త ప్రకటన. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. వెళ్ళండి, సర్వలోకముకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. వెళ్ళండి. మీకు కూడా ఒక సిలువను అప్పగిస్తున్నాను. సువార్త భారము కలిగి అనేకులు ఆత్మలు రక్షించండి. మీరు ప్రకటిస్తున్నారా చెప్పండి? ప్రకటిస్తున్నామా చెప్పండి ప్రేమిన వల్ల? ఎక్కడ ప్రకటిస్తున్నామండి? ఎంతో మంది నశించిపోతున్నారండి, ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతున్నారండి. యేసు రక్తం యొక్క విలువ తెలియక వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారండి. వాళ్ళ బ్రతుకులను తెల్లగా చేయటానికి యేసు రక్తాన్ని మనం ఉపయోగించుకోవాలండి. ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో చెప్పండి ప్రేమిన వాళ్ళ? ఆలోచించండి. సంఘాల్లోనూ చర్చిల్లోనూ మనం ఎంత వీళ్ళు కొన్ని సంఘాల్లోనండి వస్త్రాలు తెల్లని వస్త్రాలు వేసుకుని కూర్చుంటారండి. నాకు ఆశ్చర్యమైతే ఉంటుందండి, నిజంగానే మంచిదండి. కానండి, గొర్రెపిల్ల రక్తములో వారి బ్రతుకులను ఉతుక్కుంటే ఇవి వేసుకున్న తెల్లని వస్త్రముల కంటే ఇంకా తెల్లగా వాళ్ళ జీవితాలు బాగుంటాయి, ఇంకా బాగుంటాయి. సువార్తను ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ప్రేమైన దేవుని పిల్లలు. ఎందుకంటే దేవుడే మనల్ని ప్రేమించాడు, దేవుడే మనల్ని ఎంతో ప్రేమించాడు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు, బలిగా ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మనకు ఒక మహిమని ఇవ్వబోతున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు ఒక మహిమను ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ దేవుడు ఇచ్చే ఆ పరలోకానికి పాపం అడ్డు వస్తుంది. ఇప్పుడు ఈ పాపాన్ని తీయాలి అంటే భూమి మీద ఏ మనిషి వల్ల సాధ్యం కాదు. కనుకనే పరలోకము నుండి దిగి వచ్చాడు మహానుభావుడు, జీవాహారము. మహానుభావుడు పరలోకం నుండి దిగి వచ్చాడండి మనందరి పాపాలు తీయడానికి. ఆయన రక్తాన్ని ఉపయోగించుకున్నాం. ఆయన రక్తాన్ని మనం ఉపయోగించుకొని అనేకులను రక్షించే బాధ్యత కూడా మనపై దేవుడు పెట్టాడు ప్రేమ వల్ల. అందుకునండి, ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకున్నాము. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. మనము కూడా ఏం చేయాలి తెలుసా? మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. మన కష్టాన్ని, మన ధనాన్ని, మన కాలాన్ని మనం అనేకులకు రక్షించే వారిగా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి అనేకులను రక్షించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుందాం. మరిన్ని సంగతులు అన్ని తెలియజేస్తాం. మహాగణుడు పరిశుద్ధుడైన మాటలు తండ్రి, గొప్ప దేవుడు నాయన, ఇప్పటి వరకు ఎన్నో విలువైన మాటలు మీ పిల్లలకు తెలియజేస్తాం. నడిపించి ఆశ్రయించారు.
ఆ తర్వాత చెప్పినటువంటి ముఖ్యవాక్యం తెలిసి శాస్త్రాన్ని బట్టి సంవత్సరాల జ్ఞానాన్ని మరిన్ని సంగతులను చూపించేవారని చూపించాలి. ఈశ్వరి పరిశుద్ధ నామమున ప్రార్థన